అంటే మోకాల నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మోకాలి చిప్ప అరుగుదల లేకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గుజ్జు ఇంత పరిమాణంలో ఉంది, కొంచెం కరగడం మొదలుపెట్టింది, అప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి. ఇమ్మీడియట్గా మనం గ్రాండ్ వాక్ వాడుకున్నామంటే ఫర్దర్గా గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతుంది. అది కాకుండా స్లోగా ఉన్న గుజ్జును పెంచేదానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ రెండు ఎముకలకు మధ్య దూరం పెరుగుతుంది. దూరం పెరిగిందంటే గుజ్జు పెరిగినట్టు అర్థం అనమాట. క్లినికల్ ట్రయల్స్లో క్లియర్గా ప్రూవ్ అయింది. సో తెలివైన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మాత్రలు వాడడము, ఇంజక్షన్ పొడిపించుకోవడము, మళ్ళీ ఫర్దర్గా వేస్ట్ చేసేసి ఫైనల్గా ఆపరేషన్ చేయించుకోకుండా ఫస్టే కనుక గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినామంటే వీటన్నిటితో పని ఉండదు. ఒకవేళ మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చినాయి, గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే 65-70 సంవత్సరాలు వయసు అయిపోతుంది. అప్పుడు కావాల్సి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా ఇంకోటి కూడా డాక్టర్లు ఏంటంటే గ్రేడ్ 1, 2, 3లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయరు, గ్రేడ్ 4కు పోతేనే ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు అని అంటే 99% అవసరమైతేనే చెప్తాడు, లేదంటే చెప్పరన్నమాట. ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు. డైటీషియన్స్తో మాట్లాడితే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్గా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా డిస్కౌంట్స్ కూడా వర్కౌట్ చేసి వీళ్ళే కొరియర్ చేస్తారనమాట. ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. ట్రై చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మోకాల నొప్పులతో బాధపడిన అవసరం లేదు, ఒక్కసారి గ్రాండ్ వాక్ ని ట్రై చేయండి. 1 month లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా బాగా రిజల్ట్ కనిపించాలంటే కనీసం ఒక 6 months వాడి చూడండి అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.